దురంధర్ 2 సినిమాలో జస్కిరత్ సింగ్ ఇండియా నుంచి పాకిస్తాన్‌కి వెళ్తారు. అక్కడ ఒక ఆపరేషన్ చేపడతారు. సో, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా భారతదేశానికి చేరవేస్తూ ఉంటారు. కానీ చాలా బాగుంది సినిమా. మంచి హిట్ కూడా అవుతుంది. సో, మంచి అవార్డ్స్ కూడా అర్హత ఉన్నది. కానీ ఒక ఇండియన్ ఇండియాలో ఉండి అమెరికన్‌కు ఏజెంట్‌గా పనిచేశారని మీకు తెలుసా? ఆయనే రవీందర్. రా రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ లో ఒక ప్రముఖమైనటువంటి ఆఫీసర్. ఈయన ఏం చేస్తూ ఉండేవారంటే విదేశాల్లో ఉన్నటువంటి మన రా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళ యొక్క పేర్లను, వాళ్ళ యొక్క బయోడేటాను ఈ మొత్తాన్ని కూడా అమెరికాకు సంబంధించిన సిఐఏకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. దాదాపు 600 మెయిల్స్ సిఐఏకు పంపించడం జరిగింది. అదేవిధంగా మన రా సేకరించినటువంటి రహస్య సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని ఇంటికి తీసుకువెళ్ళడం, పూర్తి స్థాయిలో ఒక మంచి కెమెరాస్ పెట్టి వాటిని ఫోటో తీయడం, వాటిని స్కాన్ చేయడం, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా అమెరికాకు పంపుతూ ఉండడం, మరి ముఖ్యంగా కేరళకి వెళ్ళడం, ఆ కాట్మాండ్ నుంచి అక్కడ ఉన్నటువంటి అమెరికా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడం, ఈ ప్రాసెస్ చేస్తూ ఉండేవాడు. కానీ రాకు అనుమానం వచ్చేసరికి ఈయన చేసేదేమీ లేక రోడ్డు మార్గంలో నేపాల్ వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు జంప్ అయిపోయారు. కానీ 2016లో రవీందర్ చనిపోయినట్లు వాషింగ్టన్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. కానీ 2004లో జూన్ 5న అనుకుంటా భారత రాష్ట్రపతి 311 ఆర్టికల్ ప్రకారం జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించారని రవీందర్ ను పదవి నుంచి తొలగిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ ఇంకా విస్తుపోయేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిచర్డ్ రాసినటువంటి ఒక లైఫ్ హిస్టరీ బుక్ లో జాక్ ఆండర్సన్ రాసినటువంటి ఒక వ్యాసంలో క్లియర్ కట్ గా ఉంది. 1971లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కూడా ఒక మంత్రి రాకు సిఐఏకు ఏజెంట్ గా పనిచేశారు అని. ఎంత విస్తుపోయేటువంటి నిజాలు. కానీ దీని మీద ఇంకా దర్యాప్తు జరగాలి. రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. బట్ ఆ మంత్రి పేరు మీద రకరకాల ఊహాగానాలు వ్యక్తమని అది సెకండరీ. సిఐఏకు ఏజెంట్ గా ఇండియాస్ లో పనిచేసినటువంటి వారు కూడా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి.